శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీమద్గణేశం విధిముఖ్యవంద్యం గౌరీసుతం విఘ్నతమోదినేశం కళ్యాణ సంవర్ధిత భక్తలోకం సర్వార్థసిద్ధ్యర్థమహం భజామి. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం గృహాత్. యా దేవీ మధుకైటభ ప్రమథిని యా మాహిషోన్మూలిని యా ధూమ్రేక్షణచండముండసమని యా రక్తబీజాసని యా శుంభాదిని శుంభదైత్యదమని యా సిద్ధలక్ష్మీః పరా సా చండీ నవశక్తికోటిసహిత మాం పాతు విశ్వేశ్వరీ. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకరపార్వతీభ్యాం. వనమాళీ గదీశార్గీ శంఖీ చక్రీ చ నందకి శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి సృష్టి స్థితిలయ కారణస్వరూపిణి ఆదిమధ్యాంతరహిత సకల ప్రాణికోటికి ఆధారభూతమై సృష్టిని స్థితిని లయాన్ని జరుపుతూ త్రిగుణాత్మకంగా త్రిమూర్త్యాత్మకంగా విరాజిల్లుతూ ఉండేటువంటి ఆ జగదాంబిక చరణారవిందాలకి భక్తి ప్రపత్తులతో శిరస్సు వంచి నమస్కరిస్తూ శరన్నవరాత్ర మహాపర్వదినాలలో ఈనాడు 8వ రోజు మహర్నవమి. మామూలుగా అయితే 8వ రోజు దుర్గాష్టమి కావాలి. అంటే 9 రాత్రులు వచ్చి 10వ రోజున ఉద్వాసన జరిగినట్లయితే 8వ రోజు దుర్గాష్టమి, 9వ రోజు మహర్నవమి, 10వ రోజు విజయదశమి సంభవం జరుగుతూ ఉంటుంది. కానీ ఈనాడు 8 రాత్రులే వచ్చి 9వ రోజునాడు ఉద్వాసన చేయవలసిన రీతిగా దశమి రావడం చేత మనకి 8వ రోజుననే మహర్నవమిగా ఇవాళ 8వ రోజు మహర్నవమి మహాపర్వదినం జరుగుతూ ఉన్నది. ఈ మహర్నవమికి అధిష్టాన దేవత మహాకాళి, దుర్గాష్టమికి దుర్గా, మహర్నవమికి మహాకాళి, విజయదశమికి మహిషాసురమర్దని అని మన పెద్దలు మనకి ఒక విధానాన్ని ఇచ్చారు. అందువల్ల నిన్నటి రోజున దుర్గాష్టమిగా దుర్గాదేవి వైభవాన్ని తెలుసుకున్నాం. ఇవాళ మహర్నవమి పూట ఈ పురాణ ప్రవచనంలో ఈ శరన్నవరాత్ర దీక్షలో 8వ రోజు మహర్నవమి మహాకాళి అవతార స్వరూపంగా మహాకాళి వైభవాన్ని, అలాగే మహాగౌరీతి చాష్టమం 8వ రోజున చేయవలసిన దుర్గా ఆరాధనలో నవదుర్గలలో 8వ దుర్గా మహాగౌరీ దుర్గ కాబట్టి మహాగౌరీ దుర్గ యొక్క వైభవం చెప్పుకుంటూ, అలాగే ఇవాళ మాతృకలలో చాముండా మాతృక ఇవాళ అంటే మహాకాళి చాముండా రెండు ఒకటే. మహాకాళికే చాముండా అని ఒక బిరుదు అమ్మవారు ఇస్తుంది. అదేమిటో మనం గాథలో చెప్పుకుంటాం. కాబట్టి ఇవాళ మాతృక చాముండా మాతృక ఆవిడ వైభవాన్ని, చాముండా మాతృక వైభవం మహాకాళి చరిత్ర రెండు ఒకటే కాబట్టి ఆ రెండు కలిపి ఒకే గాథలో మనకి ఎదరికి వెళతాయి. ఆ వైభవాలు తెలుసుకోబోతూ ఉన్నాం. ఇక్కడ ముందు ఒక్కసారి మాతృకల గురించి మనం చూసినట్లయితే మనకి సప్తమాతృకలు అని కొంతమంది, అష్టమాతృకలు అని కొంతమంది, నవమాతృకలు అని కొంతమంది మనకి చెబుతూ ఉంటారు.
నిజానికి మనకి మాతృకా స్వరూపాలు చండీ దుర్గా సప్తశతిలో 8వ అధ్యాయంలో అమ్మవారి మీదకి శుంభుడు యుద్ధానికి వచ్చినప్పుడు రక్తబీజుణ్ణి వెంటబెట్టుకుని వచ్చినప్పుడు ఆ రక్తబీజుడి యొక్క నెత్తురుబొట్లు కింద పడుతున్నప్పుడల్లా అనేక మంది రక్తబీజులు ఉద్భవిస్తున్నప్పుడు అమ్మవారి నుంచి ఉద్భవించిన శక్తులు 7 శక్తులు. కాబట్టి సప్తమాతృక అని ఒప్పుకోవడానికి అంగీకారమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అక్కడ 7 మాత్రమే ఆవిర్భవిస్తాయి. ఆ 7 ఏమిటయ్యా అంటే బ్రహ్మాణి, బ్రహ్మగారి నుంచి బ్రహ్మాణి, వైష్ణవి, మాహేశ్వరి, కౌమారి, ఐంద్రి, నారసింహి, వారాహి. ఈ 7 మాతృకలు అక్కడ మనకి ఆ గాథలో కనబడతాయి. మరి 8వ మాతృకగా చెప్పబడుతున్న ఈ చాముండా మనకి ఆ దుర్గా సప్తశతిలోనే అక్కడ కాకుండా మనకి ఈ యొక్క 13 అధ్యాయాలు కలిగిన దుర్గా సప్తశతిలో 7వ అధ్యాయంలో అమ్మవారి యొక్క భృకుటి మధ్యం నుంచి కనుబొమ్మల మధ్య నుంచి చాముండా ఈ కాళికా ఆవిర్భావం జరిగింది అని ఆవిడికే అమ్మవారి చివరిలో నిన్ను ఈ రోజు నుంచి చాముండా అని పిలుస్తామని ఓ వరం ఇస్తుంది. కాబట్టి కాళీ ఆవిర్భావం అన్నా చాముండా ఆవిర్భావం అన్నా ఆ చాముండా మాతృక ఆవిర్భావం అక్కడ జరిగింది. మరి ఈ 7గురిలో లేకపోతే అక్కడ జరిగిన ఆవిడ్ని కూడా ఈ సప్తమాతృకలతో కలిపి అష్టమాతృక అని ఎందుకు అనాలయ్యా అంటే ఈ రక్తబీజ వధ జరుగుతున్నప్పుడు ఈ చాముండాదేవి కూడా ఉంది. సప్తమాతృకలు ఆ అసలమ్మవారితో పాటుగా విస్తీర్ణం వదనం కురు, హే కాళీ విస్తీర్ణం వదనం కురు అని అమ్మవారు చెబుతుంది. ఈ రక్తబీజులు అందరి మీదకి నేను ఒక్కసారే అస్త్రాలు వేస్తాను, వాళ్ళ నెత్తురుబొట్లు నేల మీద పడుతుంటాయి కదా, వాళ్ళంతా తలకొడవ మళ్ళీ వచ్చేస్తున్నారు, అసలు నెత్తురే కింద పడనివ్వకు, హే కాళీ నీ నోరు పెద్దదిగా తెరు, నీ నాలుక చాపలా చేసి వాళ్ళందరి కిందకి పెట్టే, అందరూ ఒక్కసారి నేల పడిపోయేట్లుగా నేను బాణాలు వేస్తాను, పడుతున్న వాళ్ళు ఎవరిని నేల మీద పడినవ్వకు, వాళ్ళ నెత్తురు నేల మీద పడినవ్వకు, అందరినీ నాలుగు పెట్టి లోపలికి లాక్కో, హే కాళీ విస్తీర్ణం వదనం కురు అని అమ్మవారు అంటుంది. అందువల్ల ఆ కాళీ కూడా అక్కడ ఆ యుద్ధంలో సప్తమాతృకలతో అమ్మవారితో అక్కడ ఉంది. కాబట్టి ఆవిడతో కూడా కలిపే ఆ యుద్ధం జరిగింది. కాబట్టి ఆ యుద్ధంలో పాల్గొన్న అమ్మవార్లందరికీ ఇచ్చిన మాతృకా స్వరూపం ఈ చాముండా ఇక్కడ ఆ 7వ అధ్యాయంలోనే ఆవిర్భవించిన ఆవిడ అక్కడ ఉంది. కాబట్టి అంటే 7వ అధ్యాయం నుంచి కూడా శుంభుడు రావడం, తర్వాత మనకి ఆ యొక్క 8వ అధ్యాయంలో రక్తబీజుని వెంటబెట్టుకొస్తారు. కానీ ముందు నుంచే 6వ అధ్యాయంలో ధూమ్రలోచనుని పంపడం, 7వ అధ్యాయంలో చండముండాసురుల్ని పంపడం, ముందు వీళ్ళందరినీ పంపించి చివరిని వాళ్ళు వస్తారు. కాబట్టి ఇదంతా ఆ యుద్ధంతో జరుగుతున్నదే. కాబట్టి అమ్మవారి దగ్గరే ఆ చాముండా అమ్మవారు కూడా ఉండడం చేత, ఆ రక్తబీజ వధలో అమ్మవారి సహకారం ఉండడం చేత అష్టమాతృకులుగా చాముండీని కూడా ఏర్పాటు చేయాలి అని. ఈ యనమండుగురు కాకుండా మనం మహాలక్ష్మిని కూడా, లక్ష్మీశ్చ పురుషాకృతి, అది మనకు ఒక శ్లోక రూపంలో అమ్మవారు లక్ష్మిని కూడా ఇందులో మాతృకా స్వరూపంగా భావించాల్సిందే అని చెప్పారు. అంటే అది శుంభ చండముండాసుర ఈ వధలోకి సంబంధం లేకపోయినా దుర్గా సప్తశతిలోనే మహిషాసుర వధలో అమ్మవారు మహాలక్ష్మిగా ఆ మహిషాసురుణ్ణి వధించింది అని. కాబట్టి ఆ మహిషాసురుణ్ణి వధించడానికి 18 భుజాలతో ఆవిర్భావమైన మహాలక్ష్మి కూడా ఒక మహామాతృకే అని చెప్పడం వల్ల ఆ లక్ష్మిని కూడా ఇక్కడ మాతృకల యొక్క శ్లోకంలో పెట్టడం వల్ల బ్రాహ్మీ మాహేశ్వరీ చైంద్రి కౌమారీ వైష్ణవీ తథా చాముండా చైవ వారాహి లక్ష్మీశ్చ పురుషాకృతి, ఆ లక్ష్మిని కూడా ఇక్కడ మాతృకా స్వరూపంగానే భావించి చెప్పడం వల్ల ఆవిడతో కలిపి 9 మాతృకులు అని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుని వారిని అర్చించుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి ఇవాళ 8వ మాతృకగా మనం చక్కగా చాముండా మాతృకని మనం కొలుస్తున్నాం. మహాలక్ష్మి మాతృక రేపు వస్తుంది. కాబట్టి మహాకాళి అవతారం, మహాగౌరీ దుర్గా, చాముండా మాతృక. ఇక గాథలోకి వెళ్లే ముందుగా నేను చెప్పుకున్నట్లుగా శుక్రవారంతో ఈ సంవత్సరం విజయదశమి వస్తోంది. ఎప్పుడైనా మనం పాడ్యమి నాడు కలశస్థాపన చేస్తాం, దశమి నాడు ఉద్వాసన చెబుతాం. అవి 8 రోజులు వచ్చినా, 8 రాత్రులు వచ్చి 9వ రోజు ఉద్వాసన వచ్చినా, 9 రాత్రులు వచ్చి 10వ రోజు ఉద్వాసన వచ్చినా మన నియమం ఏమిటయ్యా అంటే పాడ్యమి నాడు కలశస్థాపన,
దశమి నాడు ఉద్వాసన. కాబట్టి మరి అలాగే జరుపుతాం, అందులో అనుమానం లేదు. మరి శుక్రవారం వచ్చింది కదండి, అమ్మవారిని కదిపేయచ్చా, ఉద్వాసన చెప్పచ్చా? ఎప్పుడు భోజనాలు పెట్టుకునే అలవాటు ఉన్నవారు భోజనాలు, లేదా స్వయంపాకాలు ఇచ్చుకునేవారు స్వయంపాకాలు, లేదా పూర్ణాహుతి హోమంతో సహా కార్యక్రమాన్ని 9 రోజులు జరుపుతున్నవారు పూర్ణాహుతి, ఇవన్నీ శుక్రవారం నాడు చేయొచ్చా? నిరభ్యంతరంగా చెయ్యొచ్చు, చెయ్యాలి, అనుమానం లేదు. నవరాత్రులు అవి 8 రాత్రులు వస్తాయో 9 రాత్రులు వస్తాయో వాటి ప్రకారంగా వాటిని చేస్తూ పాడ్యమి నాడు మాత్రమే కలశస్థాపన చేసి శుక్రవారం నాడు ఉద్వాసన చెప్పవలసినదే, కలశాన్ని కదపవలసినదే, పూర్ణాహుతి చేయవలసినదే. మీరు ఎవరికైనా భోజనాలు అవి పెట్టుకునే అలవాటు ఉంటే శుక్రవారం నాడు పెట్టుకుని నిరభ్యంతరంగా పసుపు కుంకాలు, చీరారి వికలగుడ్డలు, పుష్పాలు, గంధాలు, చందనాలు, గాజులు, సుమంగళ ద్రవ్యాలు అన్నీ ముత్తైదువులకి ఇవ్వవలసిందే, అనుమానం లేదు. శుక్రవారం పూట ఏం పసుపు కుంకాలు ఇస్తాం? అది తప్పు. ఏదో మన ఇంటికి ఆడబడుచు వచ్చినప్పుడు ఆడబడుచును శుక్రవారం పూట చీరారి వికలగుడ్డ, పసుపు కుంకాలు పెట్టి శుక్రవారం నాడు ఇంట్లోంచి ఆ కూతుర్ని కానీ ఆ సోదరిని కానీ ఆడబడుచుని కానీ పంపొద్దన్నారు తప్ప వ్రతములు, నోములు, పూజలు, దేవాలయంలో ఇవ్వడాలు, వీటికి పసుపు కుంకాలు, చీరలు ఇచ్చుకోవడానికి మంగళవార శుక్రవారాలు చాలా మంచివి. తెలియక మంగళవారం పూట ఏమిస్తాం? కొంతమంది కార్తీక పౌర్ణమి వచ్చేటప్పటికి కార్తీక పౌర్ణమికి కొత్త కోడల చేత పసుపు కొమ్మ మొక్క, కంద మొక్క, గుమ్మడికాయ, బియ్యం, కొబ్బరి బొండం ఇవన్నీ శివాలయాల్లో అమ్మవార్లకు ఇప్పిస్తూ ఉంటారు. కొత్తగా పెళ్ళైన అమ్మాయి చేత, కొత్త కోడల చేత, పెళ్లి కూతురు చేత. అప్పుడు కూడా ఇలాగే ఏమన్నా మంగళవారం వచ్చింది మరి కార్తీక పౌర్ణమి పూట అమ్మవారికి పసుపు కుంకాలు ఇవన్నీ ఇవ్వడం కదా, కంద మొక్క, గుమ్మడికాయ ఇవ్వడం కదా, ఇవ్వచ్చా? ఇచ్చి తీరాలి. మంగళవారం పూట వచ్చిందంటే అమ్మవారికి ఇంకొంచెం ప్రీతికరంగా పుచ్చుకునే రోజు అని అర్థం. అంతేగాని మంగళవారం వచ్చిందని మానేసి పౌర్ణమి లేని మర్నాడో పౌర్ణమి రాని ముందు రోజో ఇవ్వడం కుదరదు. మంగళవారం శుక్రవారాలు అమ్మవార్లకు కానీ ముత్తైదువులకు కానీ ఒక పండో, పుష్పమో, పసుపో, కుంకుమో, రవికలగొడ్డో, గాజులో, సౌమంగళ్య ద్రవ్యాలో ఇవ్వడానికి అమ్మవారు చాలా ప్రీతి చెందుతుంది ఆ రోజున ఇస్తే అని అర్థం. కాబట్టి ఈ శుక్రవారం నాడే దశమి వచ్చింది కాబట్టి దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి. శ్రవణ నక్షత్రంతో కూడిన దశమి అని, దానికి కూడా కొన్ని ఘడియల కాలం ఇంతకాలం ఉండాలని, ఆ నియమం ప్రకారంగా ఆ రోజునే ఉద్వాసం చెయ్యాలి. కాబట్టి అనుమానం లేకుండా పూర్ణాహుతి చేసేవారు హోమ పూర్ణాహుతి ఆ రోజే చేయడం, కలశాను ఉద్వాసన చెప్పేవారు ఆ రోజే, భోజనాలు పెట్టుకునేవారు ఆ రోజే భోజనం పెట్టుకుని అందరికీ అనుమానం లేకుండా మంగళద్రవ్యాలన్నీ ఇచ్చుకోవచ్చు. స్వయంపాకాలు ఇచ్చుకునేవారు బ్రాహ్మణులకు ఆ రోజే ఇచ్చుకోవడం. ఇంకా మరణాడు పూజ మాత్రం ఏమాత్రమూ పనికిరాదు. కానీ ఒకటి మాత్రం వారికి మనసు ఒప్పకపోతే చెయ్యదగును అనేది ఒకటి ఉంది. ఏమిటయ్యా అంటే, ఈ పీఠం పెట్టుకుంటాం, ఓ పీఠం వేసి తువ్వాలు వేసి బియ్యం వేసి లేకపోతే అమ్మవారి పటం పెట్టి కలసం పెట్టి కుంకం రాసి ఏర్పడి ఉంటుందే, దాన్ని ఆ వేళ తీసేయకండి, ఉద్వాసం చెప్పేయండి, భోజనాధికారులు పెట్టుకోండి, పూర్ణాహుతులు చేసుకోండి, అన్నీ చేసుకోండి. ఆ వేళే శుభ్రం చేసేయడం చేయకుండా శనివారం శుభ్రం చేసుకోండి. శనివారం పొద్దున్న దీపం కూడా పెట్టవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఉద్వాసన అయిపోయింది. ఆ వేళ ఉద్వాసం చేయకుండా మర్నాడు ఏమన్నా ఉంచి చేస్తే దానికి దీపాలు అవి, కానీ ఆ వేళే ఉద్వాసం చెయ్యాలి. ఎందుకంటే మనకి ఈ విజయదశమి నాడు మాత్రమే చేయవలసినటువంటి సాయంకాలం వేళ చేయవలసినటువంటి ఇంకో మహత్తర కార్యం ఉంటుంది. అదేమిటి అంటే శమీ పూజ. ఇది సాధారణంగా దేవాలయాలలో దీక్షలకు మాత్రమే, దేవాలయంలో మాత్రమే శమీ పూజ అని పూర్వమంతా పెద్దలు చెప్పారు. ఇప్పుడు చాలామంది వారి వారి గురువులు చెప్పిన సాంప్రదాయాన్ని బట్టి ఇంట్లో కూడా శమీ పూజ చేస్తున్నారు. అది వారి వారి గురువుల ఆదేశానుసారం వారు చేసుకుంటారు, దాని మీద మనం మాట్లాడద్దు. కాబట్టి ఈ శమీ పూజ చెయ్యాలన్నా లేదా శమీ పూజ ఇంట్లో చెయ్యని వారు కూడా ఇంట్లో దీక్ష పూర్తి చేసుకుని దేవాలయానికి వెళ్ళి అక్కడ జరిగిన శమీ పూజలో పాల్గొని శమీ వృక్షానికి ప్రదక్షిణం చేసి ఓ కాగితాన్ని వారి గోత్రం పేరు రాసి అంటిస్తూ దానికి గుచ్చుతూ ఉంటారు. లెక్క ప్రకారం ఆ శ్లోకాన్ని చెబుతూ ప్రదక్షిణం చేసి తమ గోత్రనామని చెప్పుకుని దండం పెట్టమని, కాగితాలు గుచ్చమని, చెట్టు విరిచేయమని, దాని నిండా గుచ్చేయమని. శమీ పూజ అయిన మర్నాడు శమీ వృక్షాలు చచ్చిపోయి మళ్ళీ ఎక్కడా కనపడిన చోట్లు చాలా ఉన్నాయి. చిన్న చిన్న మొక్కలు పాపం ఏదో పెడుతూ ఉంటారు. ఆ చిన్న చిన్న మొక్కలకి వీళ్ళంతా వెళ్ళి సరిగ్గా గుచ్చుకోవట్లేదని ఆకులు తుంచేస్తారు, కాడలా అయ్యేట్లా చేస్తారు, దానికి గుచ్చేస్తూ ఉంటారు. ఇది మహాపాపం. కాబట్టి ఇంకా ఆ శ్లోకం చదవడం రాని వారి కోసం కాగితం రాయడం అనేది వచ్చింది.
ఆ కాగితం రాశాక దాన్ని ఏం చేయాలి? ఆ వృక్షం మూలలో వదిలేయమన్నారు. దాన్ని గుచ్చేయడం ఏమిటమ్మా? ఎక్కడ చెప్పబడ్డాయి ఇవన్నీ? మూఢనమ్మకాలు ఏమిటి? నీకు ఆ శ్లోకాన్ని అనడం రాకపోతే, అనిపించే వాళ్ళు లేకపోతే, అంటూ ప్రదక్షిణం చెయ్యలేకపోతే పెద్దల చేత రాయించుకు వెళ్ళి ఆ శ్లోకాన్ని కళ్ళగద్దుకు పట్టుకుని ప్రదక్షిణం చేసి ఆ యొక్క కాగితాన్ని వృక్ష సమీపంలో వదిలేయమన్నారు, అక్కడ పెట్టేయమన్నారు. అంతేకాని దాన్ని గుచ్చేయమని చెప్పలా. కాబట్టి అలా ఇంట్లో పూజ చేసుకున్న వాళ్ళు గొల్లల్లోకి వెళ్ళి ఆ సెమీ ప్రదక్షిణం చెయ్యాలన్నా ఉద్వాసన అవ్వకుండా సెమీ పూజ సెమీ ప్రదక్షిణానికి అధికారం లేదు. సెమీ పూజ సెమీ ప్రదక్షిణం చెయ్యకపోతే దీక్ష పూర్తయినట్టు కాదు. ఇంట్లో సెమీ పూజ చేయకపోయినా ఇంట్లో దీక్ష చేసిన వాళ్ళు ఎక్కడ జమ్మి చెట్టు పూజ అవుతోందో అక్కడికి వెళ్ళి కాస్త ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకు రావాలి, అప్పుడే పూర్తయినట్టు. అలా అని ఇవాళ మేము ఉద్వాసం చెప్పడం లేదు, రేపు చెబుతున్నాం ఏకాదశి నాడు ఉద్వాసం చెప్పి శనివారం నాడు సెమీ పూజ అప్పుడు చేసుకుంటామంటే కుదరదు. విజయదశమి నాడు మాత్రమే సెమీ పూజ చేయాలి. కొన్ని వృక్షాలు కొన్ని వారాలలోనే కొన్ని తిథులలోనే స్పృశించాలి తప్ప ఇతరమైనప్పుడు స్పృశిస్తే దోషం. కాబట్టి జమ్మి చెట్టు కూడా ప్రధానంగా విజయదశమి నాడు మాత్రమే స్పర్శనార్హతను కలిగి ఉంటుంది. అందుకే భారతంలో అర్జునుడు అజ్ఞాతవాసం విరాటరాజు కొలువులో ఏడాది పాటు వాళ్ళందరూ ఉండాలన్నప్పుడు భీముడిదేమో పెద్ద గద, అర్జునుడిదేమో మంచి ధనస్సు, ఇలాగే ఎవరికి వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ఎవరికంటా పడకుండా వెళ్ళి ఈ గద చూసేప్పటికే చెప్పేస్తారు భీముడు గదిది కాబట్టి భీముడు ఇక్కడే ఉన్నాడు అని. ఇవన్నీ దాచుకోవడం అలాగయ్యా అంటే పెద్ద సమస్య ఏర్పడింది. శ్మశానానికి దగ్గరలో ఉన్న ఒక జమ్మి చెట్టు చూసి, జమ్మి చెట్టుని ఎవరూ ముట్టుకోరు, శ్మశానం దగ్గరలో ఉంటే అసలు దాని జోలికి వెళ్ళరు అని దాని మీద పెట్టించాడు కృష్ణ పరమాత్మ. ఇతరులకు అవి పాముల్లాగా వాటిల్లాగా కనబడతాయి, వీళ్ళకి మాత్రమే ఆయుధాల్లా కనబడతాయని భారత గాథ. కాబట్టి జమ్మి చెట్టుని అన్య దినములయందు తాకరాదు అని వేరే కొన్ని ప్రత్యేక ప్రవచనాలు, విజయదశమి కాకుండా ఇంకా కొన్ని ప్రత్యేక ప్రవచనాలు ఉన్నాయి, వాటిల్లో తాకచ్చు. కాబట్టి దశమి వెళ్ళిపోయిన తర్వాత పూజ చేసే అర్హత సెమీ పూజ చేసేటువంటి వీలు లేదు. అందువల్ల సెమీ పూజ చేయాలంటే ఉద్వాసన అవ్వాలి. ఈ కారణం చేత దేవాలయమైనా గృహమైనా ఎవరైనా శుక్రవారం ఉద్వాసన చెప్పవలసినదే. ఉద్వాసన చెప్పి ఇలా మనం ఆ పటాలు తీసేయడం కొంగ తీసేయడం మనసు ఒప్పదు, అదే శాస్త్రంలో ఉన్నది కాదు. ఇవాళ కాకపోతే రేపు తీయచ్చు, అభ్యంతరం ఏం లేదు. కాబట్టి దాన్ని తీయడం మాత్రం మర్నాడు శనివారం ఏ దోపదీప నైవేద్యాల అక్కర్లా మామూలుగా తీసుకోండి, మర్నాడు మళ్ళీ మామూలు నిత్య పూజ ఇంట్లో పూజ మామూలే. కాబట్టి అలా శుక్రవారమే ఉద్వాసన చెయ్యాలి అనేటువంటి విషయాన్ని అందరికీ తెలియపరుస్తూ, మరి ఇవాళ జగజ్జనని పరాభట్టారిక మహాకాళి అవతారం. ఈ మహాకాళే చాముండా మాతృక. కాబట్టి ఇద్దరినీ కలిపి మహాకాళి అవతార వైభవం, చాముండా మాతృకా వైభవాన్ని చెప్పుకోవడానికి ఉద్యుక్తులమవుతూ ఆ యొక్క అమ్మవారికి నమస్కారం చేస్తూ ముందుగా ఆ యొక్క చాముండా మాతృకగా అమ్మవారిని ఒక్కసారి నమస్కరిస్తూ కృష్ణవర్ణాయ విద్మహే సోలహస్తాయ ధీమహి తన్నో కాళీ ప్రచోదయాతు. నల్లని వర్ణంతో ఉండేటువంటిది, సోలము చేత ధరించి ఉండేటువంటిది అయిన మహాకాళికి నమస్కరిస్తున్నాను అని, ఈవిడ కాళీ అని సంబోధించాలి అని. మనకి అమ్మవారి యొక్క భూమధ్యంలోంచి వచ్చిన ఆవిడ, ఈవిడ్నే మనకి చెబుతారు. భోగే భవాని రణే చ దుర్గా క్రోధే చ కాళీ పురుషే చ విష్ణు. భోగే భవాని, అమ్మవారే 4 రూపాలతో కనబడుతూ ఉంటుందిట. భవానీ అన్న పేరు ఆవిడదే, దుర్గా అన్న పేరు ఆవిడదే, కాళీ అన్న పేరు ఆవిడదే, మహావిష్ణువు అన్న పేరు ఆవిడదే. పురుష స్వరూపం ఆవిడే, స్త్రీ స్వరూపం ఆవిడే. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పేరుతో ఆవిడ్ని పిలవాలి అని. భోగే భవానీ, అనేక భోగాలను ఆవిడ పొందుతూ ఉన్నట్లయితే ఆవిడ్ని భవానీ అని పిలవాలి అని. కాబట్టి అందుకే మనకి ఈ శరన్నవరాత్రులలో భవానీ దీక్ష ధరించిన భక్తులంతా, భవానీమాల వేసుకున్న వాళ్ళందరూ ఆ దుర్గా అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి వెళుతూ ఆ అమ్మవారి నామాన్ని జై భవానీ, జై జై భవానీ అంటూ ఉంటారు. దుర్గాదేవికి ఆ భవానీ అనేటువంటి, అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో దేవి ఆలయాలలో
దుర్గా ఆలయాలకున్నంత భోగం వైభవం ఎక్కడా లేదు. అందువల్ల ఆ దుర్గా అమ్మవారికే అత్యంత భోగాన్ని అమ్మవారు పొందుతున్నప్పుడు ఆ అమ్మవారిని భవానీ అనాలని. అందుకని ఆ దుర్గా అమ్మవారికి భవానీ నామధేయం చాలా విధేయమైనటువంటిది. అందువల్ల ఆ దుర్గా అమ్మవారినే అనేక భోగాలు పొందే ఆవిడ్ని భవానీ అని కొలుస్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారే అనేక భోగాలు పొందేటప్పుడు భోగే భవానీ. అలాగే సమరే చ దుర్గా, ఆవిడ యుద్ధం చేస్తుంటే ఆవిడ్ని దుర్గా అనాలి అన్నారు. ఎటువంటి దుర్గతినైనా పోగొట్టేటువంటి ధీరత్వంతో ఆవిడ యుద్ధం చేస్తుంది అని. క్రోధే చ కాళీ, కోపంగా ఉంటే ఆవిడ కాళీ, క్రోధంగా కోపంగా ఉంటే కాళీ. ఎందుకంటే కోపం నుంచే పుట్టింది ఆవిడ. భృకుటీ కుటిలాత్తస్య లలాట పలకాధృత అంటారు చండీ సప్తశతిలో ఎదర. అమ్మవారు కోపం వచ్చి కడుపములు ముడేస్తే అందులోంచి పుట్టింది కాళీ. కాబట్టి క్రోధే చ కాళీ, కోపంగా ఉన్న అమ్మవారిని కాళీ అని పిలవాలి అని. ఆవిడే పురుషాకృతి దాల్చి అనేక భోగాలు పొందుతుంటే పురుషే చ విష్ణు, విష్ణుమూర్తిగా కొలవాలి అని. అందుకే కలియుగంలో వెంకటేశ్వర స్వామి అనేక భోగాలు పొందుతూ ఉంటే అక్కడ స్త్రీయా పురుషుడా రూపం ఇప్పటికీ అందరికీ. అందుకే అంటారు ఘంటసాల వారు కూడా, స్త్రీ అని కొందరు, పురుషుడు అని కొందరు, అలాగే ఆ యొక్క విష్ణువని కొందరు, హరుడవని కొందరు, శంకరుడవని కొందరు. ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా నువ్వు పలుకుతావయ్యా ఏ పేరుతో పిలిచినా అంటారు. కాబట్టి స్త్రీ పుంసరూపాయ నమః అని వెంకటేశ్వర స్వామి వారికి పేరు. కాబట్టి ఆదిశక్తి స్వరూపమే అంటారు. ఆ చెయ్యి ఇలా ఉండడంలో, ఒక చెయ్యి ఇలాగా ఒక చెయ్యి ఇలాగా ఉండడంలో కూడా అది సోలహస్తం అని చెబుతారు. కాబట్టి అక్కడ పురుషుడుగా రూపం అందుకుంటున్నటువంటి మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి కూడా అమ్మవారే అని. అందుకే బాలాస్వరూపంగా బాలాజీ అని పిలుస్తారు అమ్మవారిని, గౌరవంగా బాలాజీ అని. కాబట్టి అదంతా వేరే పెద్ద గాథ. శంకరాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు దాని మీద ఎన్నో పరిశోధనలు చేసి ఆఖరికి రామానుజాచార్యులు వారు వైష్ణవపరంగా ఇక్కడ జరగాలని వెంకటేశ్వర రూపంగా దాన్ని స్థిరపరిచారు. శంకరాచార్యులు వారేమో అక్కడ శ్రీచక్రం వేశారు కింద. కాబట్టి ఎవరు ఏ రూపంలో కొలుచుకున్నా అందరికీ పలికేటువంటి రూపం శ్రీ మహావిష్ణు రూపం, ఆ యొక్క దేవీ రూపం వెంకటేశ్వర స్వామి వారు. కాబట్టి ఇలా చెప్పేటప్పుడు క్రోధే చ కాళీ, కోపమైన స్వరూపంతో ఉన్న దేవిగా అభివర్ణించాల్సి వస్తే ఆ అమ్మవారిని కాళీ అనే పిలవాలి అన్నారు. అటువంటి మహాకాళి అవతారంగా చాముండా మాతృకగా ఆవిడ వైభవాన్ని చూస్తే శుంభని శుంభుడు వారికో దూత. ఓసారి అమ్మవారిని దేవతలంతా శుంభని శుంభుల్ని చంపడానికి రా అమ్మ అని వేడితే అమ్మవారు పార్వతీదేవిలోంచి సౌందర్యవతిగా కౌశికి సరస్వతి రూపంలో వచ్చి బంగారు వర్ణంతో ఉంటే ఆవిడ్ని చూశారు వీణ వాయిస్తుంటే. చండముండాసురులు ఇద్దరు వెళ్ళి చెప్పారు, ఆవిడ పెళ్లి చేసుకోకపోతే ఎందుకయ్యా, మీరు ఎన్ని సంపాదిస్తే మాత్రం ఏమిటి, అద్భుతం ఆవిడ అందం, మీ భోగానికి మీ భాగ్యానికి ఆవిడ పక్కనుంటేనే మీకు ఆ పరపతి అన్నారు. సరే ఆవిడ్ని పెళ్లి చేసుకోవాలని సుగ్రీవుణ్ణి పంపించారు తీసుకురమ్మనని. అమ్మవారు చెప్పింది, మమ్మల్ని గెలిస్తే మేము పెళ్లి చేసుకుంటామయ్యా, యుద్ధంలో గెలవాలి, నా నియమం అది అని చెప్పింది. ఏమిటి వాళ్ళని గెలవడమా అని ఏదో మాట్లాడుతుంటే వెళ్ళి చెప్పమంది అమ్మవారు. ఇలా అంటోందయ్యా ఆవిడ అంటే ధూమ్రలోచనను పంపించారు జుట్టుపట్టుకు రాక్కురా అని. వాడు జుట్టుపట్టుకు లాక్కు రావడానికి మీదకు వస్తుంటే బూడిద చేసేసింది అమ్మవారు వాడిని. చెప్పారు వెళ్ళి, హే చండ హే ముండ బలైర్ బహుభి పరివారితాం, చండముండాసురులారా, ధూమ్రలోచనుడు వాడేదో అల్పుడు బూడిదైపోయాట, మీరు మహా అసురులు ధీరులు, మీరు వెళ్ళండి సింహాన్ని చంపేయండి లాక్కురండి ఆవిడ్ని అని పంపిస్తే వీళ్ళు కొన్ని లక్షల మంది సైన్యాన్ని వెంటబెట్టుకుని వెళ్ళడం ప్రారంభించారు. అమ్మవారు అలా కూర్చుని ఉంది. కూర్చుని ఉండగా ఆ ధూమ్రలోచనను బూడిద చేసి కూర్చుంది అమ్మవారు, కౌశికి సరస్వతి అమ్మవారు. ఆవిడే ఆ యొక్క పరాశక్తి. కూర్చుని ఉండగా వస్తూ కనపడ్డారు వీళ్ళంతా. ఒక్కసారి ఆవిడ ఏం చేసింది, ఆ అమ్మవారు చాలా ఆగ్రహం కలిగి తతఃకోపంచకారోచ్చై అంబిక తానరీన్ ప్రతి కోపేణ చాస్యా వదనం మషీవర్ణమభూత్తదా. చాలా కోపంగా చూచిందిట. కోపంతో అమ్మవారి వదనం నల్లగా మారిపోయింది. ఆవిడ పసుపచ్చగా బంగారు వర్ణంతో ఉండే ఆవిడ వస్తున్న వాళ్ళని బూడిద చేసినా బుద్ధి రాలేదురా వీడికి. తల్లిని మాతృస్థానంలో ఉన్నదాన్ని
తరతమ భేదం లేకుండా తల్లి భార్య తెలియట్లేదా వాడికి, తల్లినే కామించి మళ్ళీ ఇంకా మెదగ పంపిస్తున్నాడా అన్న కోపంతో అలా చూచేటప్పటికీ కోపం వల్ల ఆవిడ ముఖార విందం నల్లగా మారిపోయింది. మషీవర్ణమభూత్తద, మషీవర్ణంలో మారిపోయింది, నల్లగా మసిగా. అలా మాడిపోయిన వదనార విందంతో వాళ్ళను చూస్తూ భృగుటీ కుటిలా తస్య లలాట ఫలకాధృతం, ఇలా కడుబొమ్మలు ముడేసి ఇలా చూచిందిట అమ్మవారు. అలా చూసేటప్పటికీ కడుబొమ్మల మధ్యలోంచి ఒక ఉద్ధృతమైన తేజస్సు బయటకు వచ్చింది. ఆ తేజస్సులోంచి కాళీకరాళ వదన, కాళిక అమ్మవారు పుట్టింది. ఎలా ఉంది ఆవిడ? కరాళ వదన, భయంకరమైన వదనార విందంతో ఉంది. విచిత్ర ఖట్వాంగధర వినిష్క్రాంతాసిపాసిని, కాళీ కరాళ వదన వినిష్క్రాంతాసిపాసిని, భయంకరమైన వదనార విందంతో ఒంటి నిండా పేగులు మెల్లో వేసుకుని, విచిత్ర ఖట్వాంగధర, అదేదో విచిత్రమైన ఒక మంచం కోడు లాంటి ఒక ఆయుధాన్ని చేత్తో పట్టుకుని, నరమాలా విభూషణ, పుర్రెలు అన్ని మాలల కింద మెడ నిండా వేసుకుని, నరమాల నరుల యొక్క శిరస్సులే, ఆ అసురుల యొక్క దుర్మార్గుల యొక్క తన యుద్ధంలో చంపిన వారి యొక్క శిరస్సులే మాలగా, రొండమాల ముండమాల అంటారు అమ్మవారి మెడలో ఉన్న మాల. రాక్షసుల శిరస్సులే మాలగా, కపాలములే మాలగా ధరించి ఉన్నటువంటి ద్వీపీ చర్మ పరిధాన, ద్వీపి చర్మ పరిధాన, చర్మమే చీరలా చుట్టుకొని, శుష్క మాంస, ఎండిపోయినటువంటి శరీరం, సన్నగా డొక్కల లోపలికి పోయి మాంసం ఉందా లేదా అన్నట్లుగా ఎముకల గూడులా ఉన్నటువంటి శరీరంతో భైరవ, భయంకరాకారంగా, అతి విస్తార వదన, పెద్ద నోరు తెరిచి, జిహ్వా లలన భీషణ, నాలుక అల్లల్లాడిస్తూ, నిమగ్న రక్తనయన, కళ్ళు ఎర్రబారిన కళ్ళతో, నాదాపూరిత దిగ్ముఖ అరుస్తుంటే, దిక్కులన్నీ పిక్కటిల్లిపోతూ ఉంటే, సావేగేణాభిపతిత ఘాతయంతి మహాసురాన్, పెద్ద పెద్ద పెడబొబ్బలు పెట్టుకుంటూ అరుచుకుంటూ వేగంగా పరిగెట్టుకుంటూ మంచం కోడు పైకెత్తి అలా వస్తున్న ఎదురొస్తున్న చండమండాసురులు వెనకగా ఉంటే, రాక్షసులు ముందొస్తుంటే, లక్షలాది మంది సైన్యంగా వస్తున్న వారందరికీ ఎదురు పరిగెట్టి అమ్మవారు వారిలో ప్రవేశించింది అని చెబుతారు. ఇంత భయంకరంగా వర్ణిస్తారు అమ్మవారి వర్ణన. అంత భయంకరంగా ఉందా అమ్మవారు? అలా వెళ్ళి పార్ష్ణిగ్రహాంకుశగ్రాహి యోధ ఘంటా సమన్వితాన్ సమాదాయైక హస్తేన ముఖే చిక్షేపవారణాన్, ఎవరు ఏ ఆయుధం పట్టుకొచ్చినా అమ్మవారి నుదుట నుంచి, అమ్మవారి ముఖం నుంచి వస్తున్న మంటల్లోకి వేగంగా లాగివేయబడుతున్నారట. చూడండి, దీపం పురుగు దీపకాంతిలోకి అదేదో అని భ్రమించి మంటల్లోకి వెళ్ళి పడి ఎలా మాడిపోతుందో, అమ్మవారి ముఖం నుంచి వస్తున్నటువంటి విస్తారమైన జ్వాలలోకి ఈ వస్తున్నటువంటి సైన్యమంతా ప్రవేశించి కొంతమంది అమ్మవారి ముఖజ్వాలలో మాడి మసైపోతున్నారు. ఇంకొంతమందిని అమ్మవారు ఎలా చేస్తోంది యుద్ధం, తథైవ యోధం త్వరగై రథం సారథినా సహ నిక్షిప్య వక్త్రే దశనైశ్చర్వయంత్యైరవం, ఇలా పట్టుకుని అందరినీ గుప్పిడితో నోట్లో వేసేసుకుంటోందిట. ఆశ్చర్యం ఏమిటంటే, ఎవరైనా రథం మీద ఉన్నాడనుకోండి, ఆ రథం మీద ఉన్నవాణ్ణి, ఆ యోధుణ్ణి త్వరగై, రథానికి కట్టినటువంటి గుర్రాలు, వాడు ఎక్కిన రథం, ఆ రథాన్ని తోలుతున్న సారథి, ఆ రథం మీద ఉండి యుద్ధం చేస్తున్నటువంటి ఆ యోధుడు, వారితో సహా అంటే రథంతో సహా పట్టుకుని నోట్లో వేసుకుంటోంది. రథం కటకటలాడిపోతున్నాయి, గుర్రాలేమో సకిలిస్తున్నాయి, ఆ సారథేమో ఆ పళ్ళ కింద పడి నలిగిపోతున్నాడు, ఆ యోధుడు చప్పరించవేయబడి అమ్మవారి నోట్లో వెళ్ళిపోతున్నాడు. రథం మీద ఉన్నవాడిని రథంతో సహా, గుర్రం మీద ఉన్నవాడిని గుర్రంతో సహా, ఏనుగు మీద ఉన్నవాడిని ఏనుగుతో సహా చప్పరించేస్తోంది అమ్మవారు. హడిలిపోయారు. ఇదెక్కడ యుద్ధం రా, కత్తి పట్టుకొస్తే నిలబడి ఎలా కత్తి తిప్పుతూ యుద్ధం చేయాలో తెలుసు. ఏదో ఆ యొక్క బాణాలతో, ధనుర్బాణాలతో యుద్ధం చేస్తే తప్పించుకుంటూ ఎలా బాణాలు వేస్తూ యుద్ధం చేయాలో తెలుసు. ఇలాగా ఈటలు పట్టుకొస్తే ఆ ఈటకు దొరకకుండా ఎలా నిలబడి యుద్ధం చేయాలో తెలుసు. ఈ నమిలేయడం ఏమిటి, మింగేయడం ఏమిట్రా, ఎక్కడన్నా చూచామా యుద్ధాన్నని హడిలిపోతున్నారు, పారిపోవడం ప్రారంభిస్తున్నారు, ఎవరిని వదిలిపెట్టలా.
ఏకం జగ్రాహ కేశేషు గ్రీవాయామధిజాపరం పాదేనాక్రమ్య చైవానియ మురసాన్యముపోధయతు. జుట్టు పట్టుకుని లాక్కుని కొంతమందిని నోట్లో వేసుకుంటోంది, కాళ్ళు పట్టుకుని గిరగరాతిపి నోట్లో వేసుకుంటోంది, ఇలా కొంతమందిని విసిరి కొడుతోంది. ఆ మహాకాళి విజృంభణకి ఎవరో ఆగలేకపోతున్నారు. బలినాం తద్బలం సర్వం అసురాణాం దురాత్మనాం మమర్దా భక్షయచ్చానియ నన్యాంశ్చ తాడయత్తదా. కొందరిని ఇలా కొడుతూ ఉంటే ఇంతమంది ఆ గుంపు మీద ఒక్క చరుపు తెరిచేటప్పటికి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి చలివిడి ముద్ద కింద పడిపోతున్నారు. మళ్ళీ లేచినవాడు లేడు. కొంతమందిని ఆని పెడబొబ్బలు పెడుతుంటే గుండెలు అవిసిపోయి నెత్తులు కొక్కుకుంటూ కొంతమంది చచ్చిపోతున్నారు. ఆ చేతిలో ఉన్న కట్వాంగాన్ని అటు ఇటు తిప్పుతుంటే అవన్నీ తగిలి ఆ కట్వాంగ తాకిడికి కొంతమంది తలలు ఎగిరిపోయి భుజాలు విరిగిపోయి తొడలు ముక్కలైపోయి పడిపోతున్నారు. క్షణకాలంలోనే ఆ యొక్క రణరంగం అంతా విరిగిపోయిన కాళ్ళు చేతులు వీటితోటి ఆ స్రవిస్తున్న రుధిరంతో కాలవకట్టిన నెత్తురుతోటి భయంకరంగా మారిపోయింది. అంతే. సరవరశైల మహాభీమై భీమాక్షీం తాం మహాసుర అనేకములైనటువంటి బాణాలు వేశార్త అమ్మవారి మీదకి చండముండాసురుడు. ఏమిటి యుద్ధం, ఈవిడ్ని నిలువరించాలి అని అనేకములైన బాణాలన్నీ వంటి మీద గుచ్చుకుంటే అమ్మవారు వికటాట్టహాసం చేస్తూ జుట్టు విదిలిస్తూ పెద్ద నోరు తెరిచి ఎర్రటి నాలుక అల్లల్లాడిస్తూ అరుస్తూ ఉంటే సింసుప ఆ యొక్క ఆ జపాకుసుమ సంకాసం మోదుగ చెట్టు నిండా మోదుగ పువ్వులు పుష్పిస్తే ఆ మోదుగ పూలన్నీ ఎర్రగా ఉంటే ఎర్రటి మోదుగ పూలతో నిండిపోయినటువంటి చెట్టు ఎర్రగా ఎలా శోభిల్లుతుందో అలా శుంభనిసు ఆ యొక్క చండముండాసురులు వేసిన బాణాలతోటి తగిలి ఎర్రబారిన రక్తధారలు కారుతుంటే ఏమాత్రం బాధ లేకుండా అలా జపా పుష్పాలతో అలంకరించబడినదా అన్నట్టుగా ఎర్రగా కనబడుతోందిట నల్లగా ఉండేటువంటి ఆ కాళీమాత. అలా అత్యద్భుతంగా అందరినీ కూడా వధిస్తూ ముందుకు దూసుకు వెళ్ళి రథం మించి ఒక్కసారి వాళ్ళు కాళ్ళు పట్టుకుని కిందకి లాగింది. చండముండాసురులిద్దరినీ కూడా అమ్మవారి కాళ్ళ ముందు పడిపోయారు. చెరో చేత్తో జుట్టు పట్టుకుంది వారిద్దరినీ కూడా లాక్కుంటూ వచ్చింది. కూర్చునుంది ఇక్కడ. తన నుదుటి నుంచి ఈ భయంకరాకార కాలిని పుట్టించిన ఆ కౌశికి సరస్వతి అమ్మవారు కూర్చునుంటే అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి అమ్మవారు అంటోంది, హతశేషం తతసైన్యం దృష్ట్వా చండం నిపాతితం ముండంచ సుమహావీర్యం దిశోభేజే భయాతురం శిరశ్చండస్య కాళీచ గృహీత్వా ముండమేవచ. సైన్యమంతా అయిపోయారు, వీళ్ళిద్దరే మిగిలారు. వీళ్ళు కూడా అక్కడే చంపేద్దును, కానీ నీకు బలివ్వాలనుకున్నాను. నువ్వు నన్ను పుట్టించావే, నా తల్లివే, నా మాతృదేవతవే, నీవు బలిప్రీత, బలంటే ఇష్టాన్ని కలిగి ఉండేదానివే, నీకు బలివ్వాలి కదా. ఇదిగో దుర్మార్గులు వీళ్ళనే నీకు బలిస్తున్నాను, వీళ్ళే సరైన వాళ్ళు అని ప్రాహ ప్రచండాట్టహాస మిశ్రమభ్యేత్యచండికా పక అలా కరాలాట్టహాసం చేసిందిట. భయంకరంగా నవ్విందిట. అమ్మవారు నవ్వి భయాతవాత్రోపహృతౌ చండముండవు మహాపశువు. ఇటువంటి పశువుల్ని ఎప్పుడన్నా బలిగా పొందావా? ఏదో దున్నపోతు బలిచ్చామంటారు, లేకపోతే ఏదో బలిచ్చామంటారు, మేకను బలిచ్చామంటారు. ఎవ్వరూ ఇవ్వని దుర్మార్గులైన మహాబలవంతులైన మహాపశువులు 2 పశువులు బలిస్తున్నాను, తీసుకో. చండముండో మహాపశువు. ఎవరో పశువులు తెలుసా? ఇదిగో చండ పశువు, ముండ పశువు. ఈ చండముండాసురులనే పశువులు నీకు ఇస్తున్నాను. యుద్ధయజ్ఞే స్వయం శుంభం. ఎందుకు ఇస్తున్నానో తెలుసా? ఏదైనా యుద్ధం చేసేటప్పుడు బలిచ్చి యుద్ధం మొదలెట్టమని. నువ్వా ఏ బలి ఇవ్వలేదు, ఎందుకంటే నువ్వే అన్ని బలులు పుచ్చుకునే మహాతల్లివి. ఇక నువ్వెవరికి బలిచ్చు, నువ్వెవరిని ఆరాధించాలి? కానీ నేను ఇస్తున్నాను. బలివ్వకుండా యుద్ధం మొదలెట్టడం సాంప్రదాయం కాదు. కాబట్టి శుంభ వధ ముఖ్యమైన వాళ్ళు కాబట్టి ఇదంతా వాళ్ళ యుద్ధం కాబట్టి వాళ్ళని చంపడానికి ఇచ్చే బలిగా ఇదిగో యుద్ధయజ్ఞ ఈ యొక్క చండముండాసురుల్ని నీకు బలిస్తున్నాను. ఈ బలి నువ్వు స్వీకరించి యుద్ధయజ్ఞే స్వయం శుంభం నిశుంభంచ హనిష్యసి. ఇక ఈ జరిగేటువంటి యుద్ధంలో అంటే బలి 2 చోట్ల ఇస్తారు. యుద్ధానికి ముందు ఇవ్వాలి, యజ్ఞంలో కూడా బలి ఇవ్వాలి అని. కలియుగంలో దాన్ని వర్జించి మంత్రముల చేత వేరే పదార్థాలను వేయించడం శాస్త్రమని, కలియుగంలో బలి పనికిరాదు అని. కాబట్టి యుద్ధానికి బలివ్వాలి, యజ్ఞానికి బలివ్వాలి. ఈ యుద్ధం యజ్ఞం వంటిదే.
ఇదిగో ఈ యజ్ఞానికి యుద్ధానికి ముందు బలి నేను ఇస్తున్నాను, ఇక నువ్వేం చేస్తావంటే యుద్ధం అనే యజ్ఞంలో నీవు స్వయంగా శుంభ నిశుంభంచ హనిష్యసి, శుంభ నిశుంభుల్ని నీ చేతులతో నువ్వు చంపుదుగానమ్మా. ఇప్పుడు నేను ఈ చండముండాసుల్ని చంపి బలిస్తున్నాను అని పెద్ద కత్తి తీసుకుని ఒక్క వేటుకి 2 శిరస్సులు తరిగి వేయబడి వెళ్ళి అమ్మవారి కాళ్ళ దగ్గర పడేట్లుగా బలిచ్చిందుట క్రోధరక్త సులోచనైనటువంటి ఆ మహాకాళి అమ్మవారు. అమితానంద పరమసురాలైంది. ఆ నెత్తురు పాదాల మీద చిమ్మేటప్పటికీ కౌశికి అమ్మవారు వెంటనే అమ్మవారితో అంది, తావానీతౌ తథా దృష్ట్వా చండముండౌ మహాసురౌ తావానీతౌ తతో దృష్ట్వా. ఇది చూచింది తన కళ్ళ ముందు కాళీ పరాక్రమాన్ని చూచి అమ్మవారు ఆ చండముండాసురుని వధించడం చూచి ఉవాచ కాళీం కళ్యాణి, అమ్మవారు ఒక మాట అందిట, లలితం చండికా వచః. అమ్మవారు ఈవిడితో మాట అంది. ఈ చండిక అంటే అతి క్రోధాన్ని కలిగి ఉన్న కాళితో, అతి కోపాన్ని కలిగి ఉన్న కాళితో, ఇంకా ఆవిడకేం తెలియటంలా, కోపం మితిమీరిపోతే అందులో మదమత్తులై విహరిస్తారు అని. అటువంటి మదమత్తురాలే కోపంతో విహరిస్తూ ఆ చండముండాసురుని వధించి ఊగిపోతున్న కాళికాదేవితో ఉవాచ కాళీం కళ్యాణి ఆ అమ్మవారు అంటోందిట, యస్మాత్ చండంచ ముండంచ గృహీత్వా అతముపాగత. చండముండాసురుని పట్టుకుని తీసుకొచ్చి నాకు బలిచ్చావు కాబట్టి, చండముండాసురుని చంపావు కాబట్టి, హే కాళీ ఇవాళ నుంచి నీకు ఇంకో కొత్త పేరు ఇస్తున్నాను నేను. అదేమిటో తెలుసా? యస్మాత్ చండంచ ముండంచ గృహీత్వా హతముపాగత చాముండేతి 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 తతో లోకే ఖ్యాత దేవి భవిష్యసి. ఈనాటి నుంచి నిన్ను చాముండా అని పిలుస్తారు, మాతృకా స్వరూపంగా అర్చిస్తారు. నిన్ను చాముండా అని విఖ్యాతి కేందేట్లుగా లోకంలో నీకు వరమిస్తున్నాను అని అమ్మవారు వరమిచ్చి ఒక్కసారి చేత్తో అమ్మవారిని అలా స్పృశించేటప్పటికీ కాళీ శాంతించి అమ్మవారి దగ్గర నిలబడిందిట. కాబట్టి ఈ అమ్మవారే మహాకాళి అమ్మవారే చాముండా అని, చాముండా నామధేయం అమ్మవారే స్వయంగా ఇచ్చిందని, ఈవిడే మైసూరు చాముండేశ్వరి అమ్మవారిగా మనల్ని అనుగ్రహిస్తోందని చెబుతూ ఉంటారు. అటువంటి మహాకాళి అవతరణం, ఆ చాముండాదేవి యొక్క ఆ మాతృక అనుగ్రహం మనందరి మీద ఉంటూ మనందరం కూడా ఎల్లవేళలా శత్రు భయం లేకుండా నిర్భేద్యమైనటువంటి కార్యాలన్నీ పూర్తి చేసుకుంటూ అమ్మవారి అనుగ్రహంతో సదా ఎటువంటి మన శత్రువులు ఎవరయ్యా అంటే ఎవరో కాదు, కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలనేటువంటి శత్రువులని ఆ మహాకాళి అమ్మవారు నిర్జిస్తూ మనకి అమ్మ పాదపద్మాల చెంత అనన్యమైన భక్తిని అమ్మవారు మనకి అనుగ్రహిస్తూ ఆ అమ్మవారు మనల్ని సదా కాపాడుతూ ఉండాలని ఆ చాముండా కాళీ మహాకాళి అమ్మవారిని ప్రార్థన చేస్తూ, ఈ మహాకాళి ఉపాసన అత్యద్భుతమైనటువంటి ఉపాసన. ఈ చాముండా ఉపాసన కాని అందరూ అనుకుంటారు భయంకరాకృతితో ఉండే కాళీపఠం ఇంట్లో ఉండవచ్చా అని. ఆవిడ భయంకరాకృతి మొన్నే చెప్పుకున్నాం. బిడ్డకి అన్నం పెట్టేటప్పుడు లాలిస్తూ పెడుతుంది, బిడ్డ తప్పు చేసినప్పుడు క్రోధరక్తే క్షణ కళ్ళు ఎర్రజేసి అమ్మ మనల్ని దారిలో పెడుతూ ఉంటుంది. కాబట్టి అమ్మవారి యొక్క ఆ రూపం చాలా కళ్యాణప్రదమైనది అని, అందుకే అమ్మవారు కూడా ఉవాచకాళీం కళ్యాణి అంటారు. ఈవిడ కళ్యాణ స్వరూపురాలు, కాళిని కళ్యాణి అని సంబోధిస్తుంది అమ్మవారు. కాబట్టి కళ్యాణ స్వరూపురాలు. ఎక్కడైతే ఆ కాళీమాత యొక్క ఉపాసన ఉంటుందో అక్కడ అత్యద్భుతమైనటువంటి వైరాగ్యం కలుగుతుంది అని. మనకి పరమహంస రామకృష్ణ పరమహంస ఆయన యొక్క ఆ రామకృష్ణ పరమహంస యొక్క ఆయన అనుష్ఠానాన్ని చూసినట్లయితే కాళీ ఉపాసకులు ఆయన. అమ్మవారు పిలిస్తే పలికేది ఆయనకి. ఆయన భార్య కూడా అత్యద్భుతమైనటువంటి ఆయన అనుగమిస్తూ ఉండేది రామకృష్ణ పరమహంస వారిని. కలకత్తాలో ఇప్పుడు మనం చూస్తున్న కాళికా అమ్మవారు ఆయన ఉపాసించిన పీఠమే. ఆ మహాకాళి అమ్మవారిని ఆయన ప్రసన్నం చేసుకుని ఆయన దగ్గర కూర్చుని ఆవిడ ఆయన పెట్టిన నివేదన ఆయన చేతి మీదుగా తింటూ ఉండేది. అంతటి పరమశాంతమూర్తిగా కనబడుతూ ఉండేది ఆవిడ. అదే అవతారం, అదే నాలుక, అదే కాళి, అదే ఖడ్గం చేతిలో. అయినా ఆ బిడ్డ పట్ల అంత భయంకరాకారులైనటువంటి మాత కూడా ఆవిడ అతి సౌమ్య అవుతుంది అని చెప్పడానికి నిదర్శనం రామకృష్ణ పరమహంస వారి యొక్క అనుష్ఠాన ఆ చరిత్ర అంతా మనకి తెలియపరుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మహాకాళి అమ్మవారిని కనుక ఎక్కడ తలుచుకుంటూ ఉంటారో
ఖడ్గం చక్రగదేషు చాప పరిఘాన్ చూలం భుసుండీం శరః శంఖం సందధతీం కరైస్తృణయనాం సర్వాంగభూషావృతాం నీలాస్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామస్తౌ ఉత్స్వపితౌ హరౌ కమలజో హంతుం మధుంకైటభం అని అమ్మవారి ప్రార్థన. ఈ మహాకాళియే కాళరాత్రిగా విష్ణుమూర్తి నుంచి ఉద్భవించి మధుకైటభుల్ని విష్ణుమూర్తి చేత అక్కడ దునుమాడింపజేసినది కూడా ఈ మహాకాళియే అక్కడ కాళరాత్రిలా వచ్చింది అని. ఈ మహాకాళియే ఈ చాముండాయే దక్షయజ్ఞ వినాశనం వేళ వీరభద్రుడితో భద్రకాళిలా కదిలింది అని. ఈ మహాకాళియే రక్తబీజ వధవేళ నోరు విస్తారంగా చాపి రక్తబీజుని నోట మింగిన మహాశక్తి ఈ మహాకాళియే. ఇలా అనేకానేక వైభవాలు మనకి కాళీ పరంపరలో మనకు కనబడుతూ ఉంటాయి. అటువంటి ఆ మహాకాళి ఏ ఎంతైతే పూజింపబడుతూ ఉంటుందో దాంపత్య విభేదాలు ఉండవు అని. ఇది చాలా లోతైన అమ్మవారి అనుష్ఠాన రహస్యం. కాళీ ఉపాసన కనుక చేసినట్లయితే దంపతుల మధ్య వచ్చిన విభేదాలు తొలగిపోతాయి. అందులో ఒక విశేషం ఉంది. కాబట్టి ఎల్లవేళలా అందరికీ అన్యోన్య దాంపత్యాన్ని, అత్యద్భుతమైనటువంటి సంతతిని, లోకంలో అఖండమైనటువంటి అష్టైశ్వర్య భోగభాగ్యాలని పొంది అనంతరం ఆ జగన్మాత సాన్నిధ్యాన్ని సర్వులు పొందాలని ఆ చాముండా మాతృక మహాకాళి అవతార గాథలు రెండూ పూర్తి చేసుకుంటూ మహాగౌరీతి చాష్టమం. ఇక దుర్గా ఇవాళ అష్టమ దుర్గా, 8వ దుర్గా మహాగౌరి అనేటువంటి నామధేయంతో ఇవాళ పిలవబడేటువంటి దుర్గా మహాగౌరి అమ్మవారిని కనుక మనం చూసినట్లయితే ఆవిడ యొక్క ధ్యాన శ్లోకం శ్వేతే వృషే సమారూఢ, తెల్లని వృషభం మీద ఆసీనురాలై ఉండేటువంటిది. శ్వేతాంబరధరా శుచి, తెల్లని శుచి అయిన వస్త్రాలు ధరించేటువంటిది. మహాగౌరీ శుభం దద్యాతు, అందరికీ శుభాన్ని అందించేటువంటిది అయిన మహాదేవ ప్రమోదిని, మహాదేవుడైన శంకరుడికి ఎల్లవేళలా ఆనందాన్ని కలిగించేటువంటిది అయిన మహాగౌరికి నమస్కారం చేస్తున్నాను అని. ఎవరి మహాగౌరి అంటే పార్వతీ అమ్మవారి నుంచి పసుపచ్చ ఛాయలో ఉన్నటువంటి గౌరీదేవి ఆవిర్భవించింది అని చెప్పుకున్నాం మనం. ఆవిడే ఈ మహాగౌరి. శంకరుడు కాళీ కృష్ణాని పిలుస్తుంటే నల్లగా ఉన్నారని ఆయన ఏమన్నా కొంచెం అసంతృప్తిగా ఉన్నారా, కొంచెం అందంగా ఎర్రగా పచ్చగా ఉన్న అమ్మాయి కావాలా ఆయనకి, పోనీ అలాగే మారుదాం అని తనలోంచి పుట్టించిన ఒక మహాశక్తి మహాగౌరి. గౌరీ సువర్ణ వర్ణాభాం, ఆవిడే పసుపచ్చ వర్ణంతో బంగారు ఛాయతో మెరిసిపోతూ ఉంటుంది అని. కాబట్టి ఈవిడ ఎలా ఉంటుందయ్యా, 4 చేతులతో ఉంటుందన్నారు. కుడి చెయ్యి అభయముద్ర, ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో ఢమరకం, ఒక చెయ్యి దీవిస్తున్నట్లుగా ఇలా ఉండేటువంటి ఆవిడ మహాగౌరి. గౌరవర్ణం అంటే తెల్లగా ఉండేది అని అర్థం, సువర్ణవర్ణాభాం బంగారు రంగులో ఉండేది అని కూడా 2 అర్థాలు ఉన్నాయి. ఆ అమ్మవారు అత్యద్భుతంగా తెల్లటి ఎద్దుని అధిరోహించి తెల్లటి వస్త్రాలని ధరించి ఉంటుంది ఆవిడ. కాబట్టి పార్వతీ అమ్మవారి యొక్క అవతారమే ఈవిడ అని. కాబట్టి ఈవిడ మహాగౌరిగా ఆ పార్వతీయే అయినప్పటికీ మహాగౌరిగా ఈవిడ అందరినీ కూడా ఉద్ధరించేటువంటి వృత్తాంతం ఏమిటయ్యా అంటే సౌమంగళ్య ప్రదాయని. అందుకే కదా ప్రతి వివాహంలో కూడా అమ్మాయి చేత ముందుగా గౌరీ పూజ చేయిస్తారమ్మా, నేను ఇవాళ వివాహం చేసుకుంటున్నాను, చిరకాలం నాకు ఈ పసుపు కుంకాలు ఉంచి 5వతనంతో దీర్ఘ సమంగళత్వంతో 100 ఏళ్ళు అన్యోన్య దాంపత్యంతో మేమిద్దరూ సుఖంగా ఉండి ఆ భర్త చేతిలో సుమంగలిగా వెళ్ళిపోయే ఆ అదృష్టాన్ని ఇయ్యమ్మా అని వేడుతో అమ్మవారిని వేడుతారు. అమ్మవారి పేరే సర్వమంగళ. అమ్మవారి పేరు మహాగౌరికి ఉన్న ఇంకో మహా అత్యద్భుతమైన నామధేయం సర్వమంగళ అని పేరు. అంటే అన్ని శుభాలని ఇచ్చున్నది. మాంగళ్యే, అన్ని శుభాలతో కూడిన మాంగళ్యాన్నిచ్చున్నది. శివే, శివుడిలో ఒకటై శివుడిలో కలిసిపోయి శివుడేతనుగా మారినటువంటి రూపాన్ని నామాన్ని కలిగినది. సర్వార్థ సాధకే, ఎటువంటి కోరికలు తీర్చుకోవడానికైనా ఆవిడ నామాన్ని ఉచ్చరిస్తే అన్నిటినీ సాధించి పెట్టగలిగినటువంటిది ఆవిడ నామం. సర్వార్థ సాధనం,
దేన్నైనా ఆవిడ నామాన్ని జపించే వారికి అన్నీ పొందగలుగుతారు అని. సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే గౌరీ. అటువంటి 3 నేత్రాలు కలిగిన మహాగౌరిని ఎవరు శరణు అని వేడుతారో వారికి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అని నారాయణి నమోస్తుతే అని అమ్మవారి ప్రార్థన చెబుతారు. ఆవిడ సర్వమంగళ, లోకంలో ఉన్న స్త్రీలందరికీ కూడా 5వ తనాన్ని ఇచ్చేటువంటి పెద్ద ముత్తైదువ. అందుకే అంటారు ఆ శంకరాచార్యుల వారు సుధాస్వాద్య అనేటువంటి శ్లోకంలో, అమృతం తాగాం మాకు మరణం లేదు అనుకునే దేవతలంతా, ఇంద్రాది దేవతలు మనకంటే ఎక్కువ కాలం ఉంటున్నారేమో కానీ కొన్ని కల్పాలయ్యాక వాళ్ళు జీవితం ఆదుర్దాయం అయిపోయి వాళ్ళు నిర్యాణం అయిపోతున్నారు. అలాగే మహావిష్ణువు కొంతకాలానికి నిర్యాణం, బ్రహ్మగారు కొంతకాలానికి నిర్యాణం, అందరి ప్రాణాలు తీసే యముడు నిర్యాణం. కానీ శంకరుడు ఏమిటమ్మా, ఆయన ఏమో అమృతాన్ని తీసుకోవాలి, వాళ్ళ అమృతం ఇచ్చినట్టుగా ఎక్కడో లేదా ఆయనకి. ఆయన ఏం తీసుకున్నాడు, గరళకంఠ హళాహళం పుచ్చుకున్నాడు. ఆ విషాన్ని పుచ్చుకున్న ఆయన మిగిలిపోయాడా? ఎందుకంటే లోకంలో ఆది దంపతులు ముందున్న వాళ్ళు, మధ్యలో ఉన్నవాళ్ళు, చివరికి ఉండేవాళ్ళు ఎవరయ్యా అంటే వీళ్ళిద్దరేం చెబుతారు. అందుకే అమ్మవారి యొక్క నామాల్లో వస్తుంది మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. శంకరుడు మొత్తం లోకాలన్నీ నిర్యాణం చేసేవాళ్ళ, బ్రహ్మ విష్ణువులు ఇంద్రాది దేవతలు లోకాలు అన్నీ ఆయనలో కలిపేసుకునే వేళ మహాప్రళయ తాండవం చేస్తుంటే దానికి సాక్షిగా ఉండేదానివి నువ్వేనమ్మా అని. మహేశ్వర మహాకల్ప, మహాకల్పం పూర్తయ్యాక మహేశ్వరుడు చేసే మహాప్రళయ తాండవానికి సాక్షి నువ్వే. మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి అని అంటే ఏమిటి, తాండవం చేస్తూ ఆయన చూస్తూ ఈవిడ వీళ్ళిద్దరే ఉంటున్నారు. అంటే ముందు ఉన్నవాళ్ళు వీళ్ళే, చివరి ఉండేవాళ్ళు వీళ్ళే, సనాతనులు ఎప్పటికీ ఉండేవారు వీరే. మరి అలా అంటే ఈవిడే సుమంగలిగా ఎల్లకాలం ఉంటోంది ఈవిడ, ఆయన ఉంటున్నాడు కాబట్టి అలాగా. కాబట్టి అటువంటి సౌమంగళత్వం నీదమ్మా, ఎప్పటికీ చెదిరిపోనిది అని చెబుతారు. ఇదంతా ఏమిటంటే తవ జననితాటంక మహిమ అంటారు. నువ్వు పట్టుకున్న దుద్దులు, ఆ మాంగళ్యం, ఆ నల్లపూసలు, ఆ యొక్క కాలి మట్టెలు, నీ ఆభరణాలే ఆయన రక్షిస్తున్నాయమ్మా అంటారు. అందుకే లోకంలో ఏ స్త్రీ అయినా మాంగళ్యాన్ని తీయకూడదు. అలాగే ఎప్పుడూ ఏదో ఒక పుష్పంతో ఉండాలి, కాళ్ళకి చేతులకి మట్టి గాజులు ఉండాలి, కాళ్ళకు మట్టెలు ఉండాలి, నల్లపూసలు ఉండాలి, పసుపు కుంకాలు ధరిస్తూ ఉండాలి. ఇవన్నీ సౌమంగళ్య ద్రవ్యాలు అన్నారు. వీటి వల్లే భర్త ఆయుర్దాయం నిలబడి ఉంటుంది అన్నారు. వాటిని ఎన్నడూ తీయకూడదు అన్నారు. కాబట్టి అమ్మా తవ జనని తాటంక మహిమ, నువ్వు పెట్టుకున్న దుద్దులు సౌమంగళ్యాభరణాలు అవి కదమ్మా ఆయన బతికిస్తున్నవి అంటారు. అంతేకాదు ఇంకో చిత్రం, విషాన్ని మింగిన ఆయన ఉన్నాడని శంకరాచార్యుల వారు చెబితే పోతనగా అంటారు, ఇదేమిటమ్మా ఆశ్చర్యం, అక్కడ విషం పుట్టగానే ఎవరు దీన్ని భరించి మనల్ని ఉద్ధరిస్తారా అని చెప్పని అనుకుంటే శంకరుడు మాత్రమే సమర్థుడు, ఆయనే దీన్ని మింగగలడని చెప్పారు. అందరూ వెళ్ళిపోయారట కైలాసానికి. హే శంకరా పాహిమాం పాహిమాం, విషాన్ని భరించి ఉద్ధరించాలి లోకాలంటే ఎవరైనా వచ్చి ఏదైనా పనో పాటో ఇది జరిపించాలయ్యా అని అడిగినప్పుడు ఏ మగాడైనా తగుదరమ్మా అంటూ వెళ్ళిపోకూడదు. అందులో పెళ్ళైన మగాళ్ళు ఏదైనా సరే భార్యతో ఆలోచించి చేస్తూ ఉండాలి. అది పరమేశ్వరుడే చేసి చూపించాడు. పోతన గారు చక్కగా రమ్యంగా వర్ణిస్తూ చెబుతారు, వీళ్ళందరూ వచ్చి రక్షించవయ్యా అంటే ఒక్కసారి వెళ్ళిపోకుండా ఆయన ఆవిడికేసి చూశాట. ఎందుకంటే ఇక్కడ ఆవిడికి కూడా అవసరమైన విషయం, విషయాన్ని మింగమని వచ్చారు వాళ్ళు. ఏదో కాస్త అమృతం తీసుకోవయ్యానో లేకపోతే చక్కెర పొంగలు పెడతామయ్యానో కాదు. ఈ విషయాన్ని మింగితే భర్త జీవితం పెళ్ళయ్యాక భర్తది కాదు, జ్ఞాపకం ఉంచుకోవాలి. నేను వేగంగా వెళ్ళిపోతాను, 80 కిలోమీటర్లు నడిపేస్తాను, 120 కిలోమీటర్లు నడిపేస్తాను, లేకపోతే నేను ఏ కష్టతరమైన పనిలో ఉన్నా దూరిపోతాను, ఏదన్నా చేస్తాను. నీ వెనక భార్య ఉంది, వారి వెనక బిడ్డలున్నారు. పెళ్ళైన మగవాడి జీవితం వాడిది కాదు, వాడి భార్యా బిడ్డల కోసమే వాడు బతకాలి. కాబట్టి ఇది గమనించాలి. అక్కడ విషం ప్రాణహానికరమైనటువంటి దాన్ని ముచ్చుకోమంటున్నారంటే ఈ ప్రాణం, ఈ తనువు ఇవన్నీ ఎవరివి? ఆవిడివి, పార్వతివి. మరి ఏం చేయమంటావు? వాళ్ళు ఏమిటో విషం అంటున్నారు, వెళ్ళొచ్చా? అది తాగితే ఏమన్నా అయితే మరి ఏమిటి? ఈ ప్రాణం, ఈ తనువు నాది కాదు కదా, నేనేమైపోతానని కాదు. మరి వాటి వల్ల ఏమన్నా ఈ తనువుకి ఏమన్నా అయితే తనువు నీది కాబట్టి అడుగుతున్నాను ఏమిటి అని ఆవిడకేసి చూశాట. ఏం చేయమంటావు? మరి ఏమిటో వాళ్ళు విషం అంటున్నారు, రమ్మంటున్నారు, వెళ్ళమంటావా అంటే చక్కగా ఆయన చమత్కారంగా చెప్తాడు, మృంగెడిది గరళమని. మింగబోయేది భర్త విషము అని ఆవిడికి తెలుసు. మృంగెడిది గరళమని,
మృంగడివాడు విభుండని. ఎవరో కాదు మింగేసేది, తన భర్తే మింగబోతున్నాడని కూడా ఆవిడికి అర్థమైంది. మృంగడివాడు విభుండని మేలని ప్రజకు. అది మింగద్దయ్యా అంటే కుదరదు, అది మింగితేనే ప్రజలంతా బిడ్డలంతా బతుకుతారు. ఈ బిడ్డలు దేవతలైనా మానవులైనా ఆ పార్వతీ పరమేశ్వరుల బిడ్డలే కదా, మనం చెప్పుకున్నాం కదా. ఈయన మింగేవాడు, మింగేది విషం, మింగేవాడు భర్తే, కానీ అది మింగితేనే ప్రజలకి మేలవుతుంది అని మింగేవాడు భర్తని తెలిసి కూడా మింగేది విషమని కూడా మృంగమనియే సర్వమంగళ. మింగేవయ్యా ఏం పర్వాలేదు అందుట ఆవిడ, ప్రజలకి మేలవుతుందని. మింగేది విషమైనా మింగేవాడు భర్త అయినా ముందు అర్జెంటుగా మింగేయాలి మీరు, అవతల ప్రజలంతా అలకలోలమైపోతుంది, ఇంకా మేనమేషాలు లెక్కడతారేమిటి, మింగేయండి అందుట. అంత భర్తనే విషం మింగేమందంటే మాంగళ్యంబున్మదినంత నమ్మినదో అంటారు. ఆవిడ మాంగళ్యం మీద ఆవిడకి ఎంత నమ్మకమో, ఈ మాంగళ్యం నా మెల్లో ఉన్నంతసేపు ఆయన విషం మింగినా ఏం మింగినా ఆయనకి ఏమవుతుందో, ఆయన నేను కాపాడుకోలేనా అన్న ధీరత్వం కదా స్త్రీకి. ఈ ధీరత్వమే కదా ప్రతి మగవాణ్ణి బతికిస్తోంది అన్న అర్థాన్ని పార్వతీ అమ్మవారిలో చూపిస్తూ మాంగళ్యంబున్మదినంత నమ్మినదో అంటారు. అందుకే ఆవిడ మెల్లో మాంగళ్యం ఉన్నంత కాలం భర్తకి ఏది జరగదు, పతివ్రతా శిరోమణి యొక్క లక్షణం అది అని చెబుతారు. కాబట్టి మింగవయ్యా నా మాంగళ్యం గట్టిది, నీకేమీ కాదు అని ఆవిడ మాంగళ్యమే కదా విషం మింగిన ఈయన బతికించింది అంటారు. కాబట్టి ఆవిడెవరయ్యా, మృంగడిది గరళమని మృంగడివాడు విభుండని మృంగమనియే మేలని ప్రజకున్ మాంగళ్యమున్మదిమెంత నమ్మినదో. ఎవరావిడ? సర్వమంగళ గౌరీదేవి. అటువంటి మహాగౌరి యొక్క అనుష్ఠానం ప్రతి వారి ఇండ్లలోనూ, గౌరీదేవి లేని ఇల్లు ఉండదు. అందుకే గౌరీదేవిని అక్కడ సాక్షిగా పెట్టుకునే వీళ్ళిద్దరూ సప్తపదులు చేస్తారు. అలాగే కొన్ని వర్ణాల్లో కాళ్ళు దొక్కించడం ఉంటుంది. ఇవన్నీ కూడా అమ్మా నిన్ను నమ్ముకొని మేము దాంపత్య జీవనంలో అడుగు పెడుతున్నాము అని. అందుకనే గౌరీదేవినే ఇంట్లో ప్రధానంగా ఏ విగ్రహం ఉంది, రాముడున్నాడా, కృష్ణుడున్నాడా, శివుడున్నాడా, ఏమున్నాడా పోయినా గౌరీదేవి లేని ఇల్లు ఉండదు. ఆ గౌరీదేవి, దాని మీద విఘ్నేశ్వరుడు, ఏ పండగ వచ్చినా పసుపురాసి బొట్లు పెట్టడం, మంగళగౌరీ వ్రతాలు, శ్రావణ శుక్రవారాలు, ఇవన్నీ ఆవిడ పూజలే. అటువంటి మహాగౌరీదేవిగా ఆ అమ్మవారు అనేక సందర్భాల్లో పరమేశ్వరుడి ఇష్టసఖిగా ఆవిడ ఉంది. ఎవరైతే ఆ మహామంగళ గౌరి, ఆ మహాగౌరీదేవిని ఎవరైతే పూజిస్తారో వారికి అత్యద్భుతమైనటువంటి దీర్ఘ సౌమంగళత్వం, అఖండ సౌభాగ్యత్వం, గౌరీ కటాక్షం లభిస్తుంది అని చెప్పని మనకి ఆ మహాగౌరీ దుర్గగా ఆవిడ్ని ఉపాసించిన వాళ్ళకి ఇవన్నీ దక్కుతాయని మనకి తెలియబడుతూ ఉంది. కాబట్టి అటువంటి మహాగౌరీదేవి యొక్క అవతారం వలన వారందరికీ కూడా మహాగౌరీ ఆరాధన వలన, మహాకాళి ఆరాధన వలన, చాముండా ఆరాధన వలన సర్వులు సకల శుభాలు పొందాలని కోరుతూ, మరి ఈనాటి నివేదన నిన్న చెప్పుకున్నట్లుగానే బియ్యపిండి అప్పాలు, మిరియాలు వేసి చేసిన కట్టు పొంగలి, ఈ రెండు. ఎందుకంటే మిరియాలు వేసి చేయడం చెప్పుకున్నాం, అమ్మవారికి క్రోధం, ఆ క్రోధరక్తేక్షణ కాళీకి కట్టు పొంగలి. ఆ బియ్యపిండి అప్పాలు మహాగౌరి అమ్మవారికి అప్పాలు ఇత్యాదిగా ఆ ముగ్గురు అమ్మవార్లకి అప్పాలు కట్టు పొంగలి నైవేద్యం. రేపటి రోజున మనం చెప్పుకోబోయే వైభవాలలో వచ్చే అమ్మవార్లు మహిషాసురమర్దిని అమ్మవారు. రేపటితో మహిషాసురుని మర్దించేటువంటి వృత్తాంతం. ఆ మహిషాసురమర్దిని దేవి యొక్క మహాలక్ష్మి అమ్మవారియే మహిషాసురమర్దినిగా వచ్చింది అని చెబుతారు. లక్ష్మి అంటే పద్మంలో ఉండి ధనాన్ని కురిపిస్తూ ఉండేది 4 చేతులతో. ఈవిడ మహాలక్ష్మి అంటే 18 చేతులతో ఆయుధాలు పట్టుకుని మహిషాసురుణ్ణి దునుమాడ్డానికి వచ్చిన దేవత అని. కాబట్టి రేపు మాతృక కూడా మహాలక్ష్మే. ఇవాళ చాముండా మాతృక, మహాకాళి ఎలా రెండు ఒకటే గాథగా కలిశాయో, రేపు కూడా మహాలక్ష్మి మాతృక, ఈ మహిషాసుర మర్దిని అవతారం, ఈ రెండు ఒకే గాథగా కలిసి వస్తాయి. రేపటి నవదుర్గలలో ఆఖరి దుర్గ సిద్ధిదాత్రి దుర్గా. మనం తలుచుకున్న కార్యాలను సిద్ధింపజేసేటువంటి, మన కోరికలను సిద్ధింపజేసేటువంటి, సిద్ధిప్రదాయినిగా ఉండేటువంటి నవమం సిద్ధిదాత్రీచా అని పిలవబడే 9వ దుర్గ సిద్ధిదాత్రి దుర్గ. ఈ సిద్ధిదాత్రి దుర్గ యొక్క వైభవం, మహిషాసురమర్దిని మహాలక్ష్మి కలిపినటువంటి ఆ వైభవ గాథ, ఇవన్నీ రేపటి రోజున తెలుసుకుంటాం. రేపటి రోజున ఇక పూర్ణ నివేదన, హోమగుండంలో పూర్ణాహుతి చేసేవారైనా లేదా అమ్మవారికి ఉద్వాసం చెప్పేవారైనా ఏదైనా రేపటితో పూర్ణం కాబట్టి పూర్ణ నివేదన రేపు చేయాలి.
పూర్ణం బూరెలు రేపు నివేదన అమ్మవారికి. కొబ్బరన్నం నివేదం అమ్మవారికి. కాబట్టి బూర్లు కొబ్బరన్నంతో రేపటి రోజు నివేదన. మరి రేపటితో ముగియబోతున్న ఈ శరన్నవరాత్ర వైభవం చాలా అద్భుతంగా అమ్మవారు జరిపించుకుంది. బీసీఎన్ వారి యొక్క ఆ అధినాయకులు, అందులో పనిచేస్తున్నవారు, ఇది ఈ 10 రోజుల ఈ కార్యక్రమాన్ని మీకు ఇచ్చాము అంటే దీని వెనక ఎంతమంది సాంకేతిక నిపుణుల యొక్క కష్టం ఉందో చాలా, అది మేము చూసిన వాళ్ళం మాకే తెలుస్తుంది. ఏదో మేము మాట్లాడాం, ఎంతమంది దీని మీద మాతో పాటు వాళ్ళు కూడా అలా అహర్నిశలో కూర్చున్నారు. దాని తర్వాత మళ్ళీ వారు దీనికి చేయవలసినటువంటి వేరే ఆ పని ఎంత ఒత్తిడి ఉంటుంది. ఇవన్నీ వారు ఒక మంచి విషయాన్ని లోకానికి అందివ్వాలి. శరన్నవరాత్రులలో అందరి ఇండ్లలో ఈ అమ్మవారి నామం మారుమ్రోగి అన్ని ఇళ్ళు పునీతమవ్వాలి. పావనమైనది మా గృహము అంటారే, అలా ఎక్కడ గృహంలో ఈ యొక్క దేవీ నవరాత్ర వైభవం వెనబడిందో ఆ గృహాలలో ఉన్న దోషాలన్నీ పోయి అందరూ సుఖశాంతులతో ఉండేట్లుగా చెయ్యాలన్న ఒక సదుద్దేశంతో ఈ బీసీఎన్ ఛానల్ నడుపుతున్నటువంటి ఈ అధినాయకులు, ఆ యొక్క పైన ఉన్నటువంటి వారు, ఈ యొక్క దీంట్లో పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు, ఈ యొక్క దీన్ని ఛాయాగ్రహణం తీసుకుంటున్న వారు, వీరందరూ కూడా మనకి అవకాశాన్ని కల్పించారు. అందరి పట్ల, పలికిన నా పట్ల, వినిన మీ పట్ల, అనిపించిన వారి పట్ల, ఈ కార్యక్రమానికి సహకరించిన అందరి పట్ల అమ్మవారి యొక్క అనుగ్రహం సదా ఉండుగా కానీ ప్రార్థిస్తూ రేపటితో ఈ కార్యక్రమం ముగియబోతోంది. మరలా రేపు యథాప్రకార సమయానికి కలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతత్ఫలం శ్రీ జగదంబాచరణారవిందార్పణమస్తు.